మలాకి అంటే నా దూత అని అర్థం. మలాకి నెహెమ్యా తర్వాత పనిచేశాడు. ఆయన యోధా వారికి చివరి ప్రవక్త. ఆయన పనిచేసిన తర్వాత ఇంకెవరు ప్రవక్తలుగా పనిచేయలేదు. యోహాన్ గారు బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు వచ్చే వరకు ఎవరు పనిచేయలేదన్నమాట. ఈయన ఏం చెప్పారంటే యాజకుల యొక్క అక్రమాలని ఖండించారు. ఈయన 1:6 దేవుడు అన్నాడు, మీరు నన్ను మహింపరచట్లేదు. కారణం ఏంటంటే లేవికాండం 22:19 ప్రకారంగా నిర్దోషమైన అర్పించాలి, కానీ వీళ్ళ కుంటివి గుడ్డి అర్పించడం వల్ల నా యొక్క బలను మీరు నీచిపరుస్తున్నారు అని చెప్పేసి దేవుడు తెలియపరిచాడు అన్నమాట ప్రవక్త ద్వారా. అందువల్ల అది మీ యజమానుడు అంగీకరిస్తాడా? రాబోయే కాలం అనగా యేసుక్రీస్తు వారి యొక్క కాలంలోనైతే 1:11 నన్ను ఆయా ప్రాంతాల్లో మహింపరుస్తారు ఉన్నట్టుగా, అంటే నేను అంగీకరించేటట్టుగా మహింపరుస్తారని చెప్పేసి ఆరాధిస్తారని చెప్పడం జరిగింది. వీళ్ళ ఆరాధన అనేది ఆరాధనలో బలులు అనేవి ఇంపార్టెంట్. లేవికాండం చెప్పాడు కదా, ఆరాధనలో బలులు అనగా మనం అయితే ఆత్మ సంబంధం బలులు అనగా కీర్తనలు కానుకలు అర్పించడం, మన శరీరాన్ని సజీవంగా సమర్పించడం. కాబట్టి వీళ్ళు సరైన ఆరాధన జరిగించలేనందువల్ల దేవుడు అంగీకరించలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే యాజకుల యొక్క అక్రమ జీవితాలని హెచ్చరించాడు. 2వ అధ్యాయంలో 13-14 వచ్చేటప్పటికి భార్యల్ని విసర్జించడం. ప్రజలు చేసే పాపాలు ఏంటంటే భార్యల్ని అన్యాయంగా విసర్జించటం, అంటే వదిలేయటం. ఆ భార్యలను అన్యాయంగా విసర్జించడం వల్ల ఆయన ఏమన్నా అంటే భార్యలను వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. 3వ అధ్యాయంలో వారు ఇవ్వాల్సిన దశమ భాగం దేవునికి ఇవ్వట్లేదు. కాబట్టి ఆరాధన అంటే ఏంటి? అర్పణలు అంటే బలులు, అర్పణలు దేవునికి ఇవ్వటం, ఇదే ఆరాధన. ఈ ఆరాధన లోపాలని మలాకి సవరించాడు. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించి నీతి సూర్యుడు రాబోతున్నాడని, అలాగే 4వ అధ్యాయం లాస్ట్ వచనంలో యెహోవా నియమించిన భయంకర దినం రాకమునుపు, అంటే యెరూషలేము నాశనం క్రీస్తు 70లో జరగబోయే యెరూషలేము నాశనానికి ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ప్రవచించడం జరిగిందనమాట. కాబట్టి దేవుని ప్రజలుగా మనం కూడా ఈనాడు ఆరాధనలో మనము పరిశుద్ధంగా మనం దేవునికి మనం ఆత్మ సంబంధం బలులు అర్పించాలి. 1 పేతురు 2:4-5 ప్రకారంగా. అలాగున దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి, బేదలకు ఇవ్వాల్సిన బేదలకు ఇవ్వాలి. అలాగూ మనం జరిగిస్తేనే మనం దేవుని ఆరాధించినట్టు ప్రభు సంఘంలో. అందువల్ల ఆరాధన క్రమాన్ని క్రమపరచటము మలాకి చేశారు. కాబట్టి గుర్తించుకుని దేవుని ప్రజలుగా మనం కూడా ఆరాధనలో యథార్థంగా ఆరాధించి దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తూ యథార్థంగా మనం స్తుతి బలులు అర్పించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తాం.